5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 2 సార్లు మంత్రి అయ్యాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డికి ఒక ముఖ్యమైన నేత కూడా అవ్వచ్చు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పార్టీ ఎవరో, జగన్మోహన్ రెడ్డిని చీకట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెలుగులోకి లాగుతా, తను చేసినటువంటి ప్రతి అక్రమాలను బయటికి తీస్తా, వైసీపీ పార్టీలో జరిగే అవినీతిని అరాచకాలన్నీ బయటికి తీస్తానంటూ సెన్సేషనల్ వీడియో బాలినేని శ్రీనివాసరెడ్డి రివీల్ చేశారు. అంతేకాకుండా వైసీపీ పార్టీకి చాలా కష్టపడ్డా, వైసీపీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశాడు, అనేక విషయాల్లో నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల నేను చాలా నష్టపోయినట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నుండి రాజీనామా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విడదల రజనీని కూడా పంపించి రాయబారం సందేశం పంపించిన చచ్చా పో అని చెప్పి ఆ చిలకలూరిపేట చిలక రజనీని బయటికి పంపేసి, నువ్వు వెళ్ళిపో, నాకు ఈ పార్టీతో సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయాన్ని నేను బయట పెడతా, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పేపాటికి ఇప్పుడు పార్టీలో అందరికీ వణుకు పుడతా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం 102 జరగడం మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి యాషాలు, అవినీతి, ప్రతి చిట్ట బాలినేని శ్రీనివాసరెడ్డికి పక్కగా తెలుసు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి మొత్తం జరిగిన విషయాలన్నీ పవన్ కళ్యాణ్తో షేర్ చేసుకున్న వాస్తవాలు కూడా కొన్ని వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, వైసీపీ పార్టీని కోకట వేలతో పెగిలిచ్చేస్తా, అదం పాతాలని తొక్కేస్తా, జగన్మోహన్ రెడ్డి కాసుకో, నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదురంటూ పవన్ కళ్యాణ్ గారు రోజున వారాహి యాత్రలో చెప్పారు. అవి మీకు మర్చిపోయి ఉండొచ్చులే, కానీ జరిగే పరిణామాలు చూస్తుంటే మీ పార్టీ భూస్థాపితం అవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదాన్ని చాలా సిల్లీకి తీసుకుంటారు, ఇది కూడా టేక్ ఇట్ ఈజీకి తీసుకుని ఉంటారు, కానీ అన్న పని మాత్రం జరుగుతూ వస్తూ ఉంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. అతను ఒక నిక్కసైన మనిషి. ప్రతి వ్యక్తి ఎవరైనా సరే పార్టీతో సంబంధాలు ఎవడొచ్చినా సరే సహాయం చేయండి సార్ అని చెప్పి బాలినేని శ్రీనివాస్ దగ్గరికి వెళ్తే ఆ చేతనైతే సహాయం చేశాడు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు దాఖలాలు ఏమీ లేవు. అలాంటి మనిషి కాబట్టి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 2 సార్లు మంత్రి అయ్యాడు. అలాంటి మనిషిని ఈ రోజున మీరు ఎంత అవహేళన చేసుకుంటూ పార్టీ నుండి తీసేలా చర్యలు తీసుకుని అన్నీ చేసుకుంటే మళ్ళీ మీరు అతనికి పోస్ట్ ఇస్తారంటే ఇన్ఛార్జిగా పోస్ట్ ఇచ్చి, ఒక జిల్లాకి ఇన్ఛార్జిగా పోస్ట్ ఇచ్చేసి మిమ్మల్ని ఉంచేసుకుంటాం ఎల్లమాగండి అని చెప్పి ఎంతో బదులైన జగన్మోహన్ రెడ్డి మాత్రం కనికరించేది లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయాన్ని బయట పెట్టక వదిలిపెట్టనంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చాడు. ఇంకో విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బురద జల్లుతూ ఉన్నారు. ఒరే మంచి జరుగుతున్నా సరే కూటమి ప్రభుత్వం బురద జల్లకంటారా, మాట్లాడకంటారా అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తుంటే ఒక్కడో పట్టించుకోవట్లా. బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో మొన్న 24లో ఓడిపోవడం కారణం సొంత పార్టీ వాళ్ళే, నా సొంత వైసీపీ పార్టీ వాళ్ళే నన్ను మోసం చేశారు, ఇందులో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు, కావాలనే నా పార్టీలో అంతర్గత కలహాలు పెట్టి నా నియోజకవర్గంలో నా మీదే అనేక మందిని ఉసుగొలిపి జగన్మోహన్ రెడ్డి నన్ను గెలవలేకుండా విశ్వ ప్రయత్నాలు చేశాడు. వీళ్ళన్నింటిని వెలికితీస్తా, జగన్మోహన్ రెడ్డి అవినీతిని అంతా బయట పెడతాం బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక్కటి తెలుసు, బురద జల్లే రాజకీయాలు. ప్రభుత్వం మీద ఎలాగైనా బురద జల్లాలి, ఎంత పని చేయని ఎలా చేయని ఎలా ఉన్నాయి, బురద జల్లితే చాలు, శవ రాజకీయాలు చేసుకుంటే చాలు అంటూ జగన్మోహన్ రెడ్డి ముందు కొనసాగుతూ ఉండండి. బాలినేని శ్రీనివాసరెడ్డికి నచ్చట్లా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి విధానం వేరు. వైసీపీకి ముఖ్య అనుచరుడైనా సరే, లేదంటే ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే వైసీపీ పార్టీలు ఏదొచ్చినా సరే ముందుండి ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉంటే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజున పార్టీ నుంచి బయటకు వచ్చాడంటే జాగ్రత్త. ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నాడు, జగన్ వీరాభిమానులు అలాగే వైసీపీ వీరాభిమానులు మీరు కొద్ది జాగ్రత్తగా ఉండండి రా బాబు, జగన్మోహన్ రెడ్డి అందితే జుట్టు అందపోతే కాళ్ళు ఎట్టుకునే రకం, నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు, మీరు పార్టీ కోసం ఎంత చేసినా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు, దయచేసి మీరు నమ్మకంటారా అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అలా చేయబట్టే ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలా స్థితి పట్టింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి అవినీతి చట్ట కూటమి ప్రభుత్వానికి ఇస్తా, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడ నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి ఆ అవినీతి అరాచకలు బయటపడతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గజగజ వణికిపోతా ఉన్నాడు. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి అవినీతి అరచలని బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలుసు కదా. ఒక పక్కన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేసే విధంగా దూసుకుపోతా ఉండంటే అన్నా మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, పెన్షన్లు ఇస్తామన్నారు, డిఎస్సి మీద సంతకం పెట్టారు, ఈ మధ్యకాలం వరదల్లో అందరిని ఆదుకుంటామన్నారు, ప్రజల్లో మంచి పేరు వచ్చింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న పని విధి విధానాలు అందరూ శభాష్ అని పొగుడుతూ ఉండంటే ఈ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తామన్నాడు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా అడ్డం పెట్టుకొని చేయాలని చెప్పి భావిస్తున్నానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి భావించి, ఓరు బాబు ఆ కూటమి ప్రభుత్వం జోలికి మేము వెళ్ళాం, నువ్వు ఎందుకంటే శవరాజకీయాలు చేయడంలో ముందు ఉంటావు, మీతో మేము ఏగలేము, మీతో నాకు అనవసరం అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చేసాడు. అది కాకుండా ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వస్తే ముఖ్యంగా ఇరుక్కుపోయేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విషయాలు బయటపడితే ఎక్కడ మళ్ళీ ఇంకా లేనిపోయిన కేసులు మీద పడతాయని చెప్పి చిలకన పంపించి రాయబారం పంపించాడు. పనవల పదవులు ఇస్తాము పోస్టులు ఇస్తామని చెప్పి ఉసుగొలిపాడు పనవల. బాలినేని శ్రీనివాసరెడ్డి దేనికి లొంగల, పార్టీ నుంచి బయటకు వచ్చాడు. కానీ ఒక్క విషయం మాత్రం గ్రహించాలి, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఎగిరే ప్రతి ఒక్కరికి ఏం గతి పడుతుందో మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుండి బయటకు వచ్చండి, మీరు అర్థం చేసుకోండి. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, ఓరే బాబు మీరు జగన్మోహన్ రెడ్డి నమ్మకంటారా బాబు, జగన్మోహన్ రెడ్డి నమ్మితే రేపు పొద్దున మన బతికింతారా అని చెప్పి బస్ స్టాండ్ మీద పడతానని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఒక విషయం, ప్రభుత్వం చేసే ప్రతి పని జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లా. ఏ తప్పు దొరుకుద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎదుగుతున్నాడు, కానీ ఏ తప్పు దొరకట్లా. కూటమి ప్రభుత్వం అనుకున్న పనులను చేసుకుంటూ వస్తున్నాయి, కానీ ఏంటంటే తప్పు దారిలో వెళ్ళడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా బాలినేని శ్రీనివాసరెడ్డి రియలైజ్ అయ్యి బయటకు వచ్చాడు. ఇప్పటికైనా మీరు చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి చేతనైతే ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడండి, లేదంటే మానేసేయండి. మీ పని మీరు చేసుకోండి, మీ జోలికి ఎవరు రారు. ప్రభుత్వం జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే తప్పు చేస్తే ఖండించండి, ఆ ప్రభుత్వం ఇలా చేసింది, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చేస్తుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వాన్ని ఖండించండి, తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పేసాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నిజము, జగన్మోహన్ రెడ్డి చెప్పబట్టే ఇదంతా నిజమైపోయింది అనుకుంటాం, మీ భ్రమ. ఎందుకంటే వరదల్లో జరిగింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి. వరదల్లో పాల బయటలు పంచారు అంటాడు, వాళ్ళు పంచలేదు అంటాడు, ₹1 ఇచ్చినట్టు అక్కడ ఇవ్వలేదు అంటారు. వాస్తవాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ప్రతి హీరోలు డబ్బులు ఇచ్చారన్న విషయం అందరికీ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ₹1 ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఇవ్వలేదు కాబట్టి, అందలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి నోటి మాటతో చెప్పాడు తప్ప అందలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ₹1 గురించి మాట్లాడలా. ప్రతి హీరోలు విరాళం ఇచ్చారని చెప్పి దాని గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టు గురించి కూడా మాట్లాడతారు కదా, ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తారు కదా. ఇప్పటికైనా వాస్తవాలు విషయాలు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇలా జరిగినట్టు చెప్తే వాస్తవాలు ప్రజలు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఒకటే, జరగని దాన్ని జరిగినట్టు చేసి చూపించడం, ఏదో అయిపోయిందని చెప్పి క్రియేట్ చేసి చెప్పడం జగన్మోహన్ రెడ్డి నైజం. ఒక ప్రెస్ మీట్లో రిలీజ్ చేశాడు, తర్వాత పేటీఎం బ్యాచ్ రెడీ అయిపోయారు. ఆ పేటీఎం బ్యాచ్ చెప్పినవన్నీ నిజాలు అనుకుంటాం, ప్రజలు నమ్మేస్తూ ఉన్నారు. వాస్తవాలు తెలుసుకున్న వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. ఆర్కే రోజు ఇలాంటి వాళ్ళందరూ నోరెత్తకుండా ఉన్నారు, ఎందుకు? వాస్తవాలు తెలుసు కాబట్టి. మళ్ళీ ఎటు తిరిగి వచ్చిన బురద మన మీద జల్లుద్ది, వాళ్ళందరూ మన మీద ఎగురుతారు, ఎందుకురా బాబు అని చెప్పి సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వాస్తవాలు తెలుసుకున్నాడు కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తుంది మంచి అని చెప్పి మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి సొంత సన్నిహితుడిని ఈ రోజున నడి రోడ్డు మీద లాగాలని చెప్పి ఎందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే తన బుద్ధి నచ్చలేదు కాబట్టి, బురద జల్లే రాజకీయాలు చేయడం అంటే ఇష్టం లేదు కాబట్టి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక నిక్కాసైన మనిషి. ఆ మనిషి చేసే పనులు ఎలా ఉంటాయంటే కరెక్ట్గా ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి కాపాడే విధంగా ఉన్నాడు.